నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో మనందరికీ తెలుసు ఈ ఉగాదికి 2 భారీ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి దురంధర్ 2 ద రివెంజ్ అండ్ ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన రీజనల్గా తెలుగు స్టేట్స్కి ఏకైక పవర్ స్టార్గా పిలుచుకుంటూ ఉంటాం. అండ్ దురంధర్ 2 ఈజ్ అ బిగ్గెస్ట్ సినిమా. సో దాని గురించి ఈ 2 క్లాష్ అనేది చాలామంది అంటున్నారు. దాని గురించి మాట్లాడడానికి మన ముందు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. హాయ్ సార్. ఇదైతే ఉగాదికి రిలీజ్ అయిన ఈ 2 ఫిలిమ్స్ని క్లాష్గా మాట్లాడుతున్నారు. ఇది నిజంగా క్లాషా కాదా అనేది మీరేం చెప్తారు? సి రెండు పెద్ద అంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న హీరోలు ఎప్పుడైతే వస్తారో, లేదా ఎక్కువ సైజు ఇమేజ్ ఉన్న హీరోలు ఎప్పుడైతే వస్తారో, 3-4 సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే అవి క్లాషే. ఎందుకంటే థియేటర్స్ షేర్ చేసుకోవాలి, ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఊర్లో 2 థియేటర్స్ ఉంటే అక్కడ వీళ్ళ సినిమా, ఇక్కడ వీళ్ళ సినిమా అంటే పర్లా. ఇంకొన్ని చోట్ల ఏమవుతాయంటే యూజుడ్ అంటే ఇక అన్నిట్లోనూ 100 సినిమాలు ఆడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నువ్వు ఎందుకు అంటున్నావు అంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టావు, 400 కోట్లు పెట్టుబడి పెట్టావు, నీ డబ్బులు నీకు తిరిగి రావాలి అంటే ఇవాళ రేపు సినిమాకి 3 రోజులే కదా. అవును, షెల్ లైఫ్ 3 డేసే, అంతమించి ఉండదు. సో ఈ 3 రోజుల్లో మ్యాక్సిమం సంపాదించుకోవాలంటే ఎక్కువ చోట్ల రిలీజ్ చేసుకొని ఎక్కువ రేటుకి అమ్ముకుంటేనే నువ్వు సాటిస్ఫై అవుతావు. ఆ టైంలో నీకు పోటీ ఇంకో 4-5 వచ్చాయి అనుకో, నీకు తగ్గిపోతుంది రెవెన్యూ ఎంత కాదనుకున్నా. ఎందుకంటే సినిమాకు ఉండే డిసడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో చాలా ఉన్నాయి. తీర్థయాత్రలు ఉన్నాయి, టూర్స్, గోవాలు కొడైకెనాల్ వెళ్తావు, జూ, సర్కస్, ఇంకా ఏమైనా వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్యూజ్మెంట్ పార్కులు వెళ్తావు, పబ్బులు. ఇప్పుడు ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళావు, ఒరే అక్కడ ఒకటి ఉంటుంది, ఇట్లా తిరిగితే నిజం గుండె ఆగిపోయిందని చెప్పావు. నువ్వు చెప్పింది ఎప్పుడుకో 100 మంది వస్తారు, అదేదో ఉందంట అని. జూకి వెళ్ళావు, తెల్లగా ఒక టైగర్ ఉంది, నల్లగా ఒక ఎలిఫెంట్ ఉంది అని చెప్పావు, భలే ఉంటుంది, అండ్ కుక్క మాట్లాడుతుంది, నక్క ఎగురుతుంది, పిల్లి నవ్వింది అని చెప్పావు అనుకో, ఏదో సంథింగ్. నువ్వు చెప్పింది ఎప్పుడుకో 100 మంది వస్తారు, ఏదో ఉందంట అని. నెక్స్ట్ అలాగే సర్కస్, చూస్తుండగానే అన్ని మాయం చేశాడు అని చెప్పు, అరే ఎలా భలే చేశాడే, 100 మంది వస్తారు. ఇంకా ఏమైనా ఆ కొండపై నుంచి చూస్తే కనబడే వ్యూ భలే ఉంటుంది, నేను ఇంకో 4 సార్లు వెళ్ళాలనుకుంటున్నానంటే నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను కూడా వస్తానంటాడు. అదే ఒక సినిమా చూసి స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ అయింది, ఇంటర్వెల్కి ఇలా వచ్చింది, ప్రీ క్లైమాక్స్ ఇలా ఉంది, క్లైమాక్స్ ఇట్లుందని చెప్పు, ఎవడైనా వెళ్తాడా సినిమాకి? వెళ్ళడు. ఓటీటీలో వస్తే చూసింది చూసినట్టు చెబితే ఎంటర్టైన్మెంట్ రంగంలో డ్యామేజ్ అయ్యేది ఓన్లీ సినిమా మాత్రమే. మిగతావన్నిటికీ అడ్వాంటేజ్. నువ్వు చూసినట్టు చెప్తే 100 మంది వస్తారు, భలే ఉందే అని. సినిమా నువ్వు చూసినట్టు చెప్తే భలే ఉందే అనరు, ఓ అంతేనా సరేలే చూద్దాంలే అంటారు. ఆ డ్యామేజ్ సినిమాకే ఉంది. సో అట్లాంటి సినిమా టాక్ వెంటనే ఫస్ట్ డేనే బయటికి వచ్చేస్తుంది కాబట్టి 3 డేసే దాని షెల్ లైఫ్, ఫ్రైడే సాటర్డే సండే. ఆ ఫ్రైడే సాటర్డే కూడా సాటర్డే సండేలు కొనేవాడు ఎవడు ఉండడు. ఫ్రైడే రోజు దొరక ఆ రోజే సండే వరకు బుక్ చేసుకున్న వాళ్ళే, ముందు వాళ్ళే. టాక్ ఎలాగున్నా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అట్లాంటి సినిమా ఇప్పుడు పుష్ప ఉంది, 1500కి టికెట్ ఎంతో పెట్టుకొని వారం రోజులు కంటిన్యూగా ఎక్కువ రేట్ పెట్టేసి ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసినా ఎక్కువ డబ్బులు వచ్చాయి. అంతే, ఏ సినిమా అయినా అంతే. కొన్ని సినిమాలు ఏంటంటే దమ్మున్న సినిమాలు వస్తాయి, 4 థియేటర్లే రిలీజ్ అవుతాయి, కాకపోతే ఆ నోట ఈ నోట పడి అవి 4000 థియేటర్లు అవుతాయి. దురంధర్ అట్లాంటి సినిమా ఎగ్జాక్ట్లీ. అలాంటి అరుదైన సినిమాలు లైక్ కొన్ని కాంతారానో, లేకపోతే మన పుష్పనే కావచ్చు, లేకపోతే తర్వాత ఇప్పుడు వచ్చిన దురంధరు, మధ్యలో హనుమాను, మిరాయి, ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. టాక్ ద్వారా వెళ్తూ ఉంటాయి అన్నమాట జనాల్లోకి. అది ఇంకా 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 థియేటర్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ ఇప్పుడు నువ్వేదో కాంబినేషన్ చెప్పావు నాకు, దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్. నా పర్సనల్, నన్నే కదా నువ్వు అడిగావు, సో నా అభిప్రాయమే నేను చెప్తా. నాకు ఎప్పుడైనా సరే కథ బాగుందా అని అడిగి సినిమాకి వెళ్తా, హీరో ఎవరు అని చెప్పి నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళను. నిజంగా నేను ఎంత పెద్ద హీరో అయినా సరే, ఎంత చిన్న హీరో అయినా సరే, అంటే ఆయన సైజు, వాళ్ళ రెమ్యునరేషన్లు, వాళ్ళ ఫ్యాన్ బేస్ నాకు అనవసరం. నేను ఎప్పుడు కూడా హీరోని పట్టుకొని నేను ఏ సినిమాకి వెళ్ళను. నాకు నచ్చవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హీరో సినిమాకి వెళ్తే నాకు హీరోనే కనిపిస్తాడు, మొత్తం ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది, అందరూ ఆయన్నే పొగడాలి, వాడొస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హీరోయిన్ కూడా వచ్చేసి అక్కడ ఎంతమంది ఉన్నా ఈయన చుట్టే తిరగాలి, అందరు ఈయనే ఏదో చేస్తూ ఉండాలి. ఒక పెద్ద సమస్య వస్తే వాళ్ళందరూ ఏడ్చుకుంటూ ఈ సొల్యూషన్ అతనే రావాలి. వద్దు, నేను అట్లాంటివన్నీ చూడను. నాకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలకు నేను వెళ్తా.
సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నాకు మేబీ ఇందాక నువ్వు చెప్పిన సినిమా వాళ్ళు ఏదో ఫ్యాన్స్ కోసం తీసుకున్నారు. ఐ డోంట్ సీ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. దురంధర్ గురించి మాట్లాడితే, దురంధర్ అనే సినిమా ఈ మధ్య కాలంలో దేశం మొత్తం ఎదురు చూసిన సినిమా. సీరియస్లీ చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే హీరో ఇమేజ్ని పక్కన పెట్టి సినిమాలో నటించాడు. ఫస్ట్ పార్ట్లో ఎవరికి వెళ్ళింది క్రెడిట్ అంతా? అక్షయ్ ఖన్నా. ఇప్పుడు అర్జున్కి వెళ్ళింది, అర్జున్ రాంపాల్కి వెళ్ళింది మొత్తం. నెక్స్ట్ ఏమో ఇంకా దీనికి ఇంకా పార్ట్స్ లేవులే, ఇంతే, ఇది లాస్ట్. 8 అవర్స్లో మొత్తం స్టోరీ అంతా నీకు చెప్పేశాడు. కాబట్టి నెక్స్ట్ టైం ఇంకే సినిమా తీస్తాడో వాట్ ఎవర్. 4 అవర్స్ కూర్చోబెట్టింది అంటే ఆల్రెడీ నీకు పుష్ప లాంటి సినిమా అలవాటు చేసింది. 4 గంటలైనా సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకుడు 4 గంటలైనా కూర్చుంటాడు అని ఆల్రెడీ యానిమల్, పుష్ప ఇవన్నీ ప్రూవ్ చేసాయి అండ్ అలవాటు కూడా చేసాయి. ఓకే, కాబట్టి ఇక నుంచి ఇట్లాంటి సినిమాలు రావచ్చు. అండ్ ఇక దురంధర్ గురించి మాట్లాడితే స్టెప్ బై స్టెప్ నీకు చాప్టర్ వైజ్గా అరటిపండు ఒలిచినట్టు చెప్పాడు అన్ని నీట్గా. సో భాష రాని వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కొంతమంది చిన్నప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్ మూవీలు చూసి టైటానిక్ వచ్చినప్పుడు ఎవరికి ఇంగ్లీష్లో ఎక్కువ రావు, కానీ అందరూ చూశారుగా. జురాసిక్ పార్క్, మమ్మీ వచ్చినప్పుడు తెలుగు డబ్బు కానప్పుడు అందరూ ఆ సినిమాలు చూశారు, అర్థం చేసుకున్నారు. సో ఇంతే, ఈ సినిమా కూడా ఆ కోవకి వెళ్తుంది. ఈ లాంగ్వేజ్తో పని లేదు, ఎవరు చూసినా సరే భలే ఉంది, ఆ ఎమోషన్స్ కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. అట్లాంటి స్టోరీ వీళ్ళ దగ్గర ఉంది. అందుకని ఆ సినిమా అంత బాగా రీచ్ వచ్చింది. యాక్చువల్గా మన తెలుగు హీరోలు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్ వెళ్ళి హీరో గాడి డేట్లు కొంటాడు. ఎందుకు నీకు వాడి డేట్లు? వాడెవడు? వాడి డైరీ నువ్వెందుకు ఫుల్ చేస్తున్నావు? ఆ డేట్లు కొని ఓ డైరెక్టర్ దగ్గరకు వచ్చి మా దగ్గర వీడి డేట్లు ఉన్నాయి, ఒక కథ రాయి అంటాడు. ఆడేం చేస్తాడు? నువ్వు కథ రాయి అని అడితే నీకు కథ ఇచ్చేవాడు. వీడి డేట్లు ఉన్నాయి కథ రాయి అన్నావు కాబట్టి వీడి చుట్టే కథలుతాడు. అవునా? సినిమా 2.5 గంటలు ఉంటే అరగంట వీడిని భరించాలి నువ్వు. అటు తిప్పి ఇటు తిప్పి ఒకటో రెండో పాటలు వీడి గురించే రాయాలి. వీడు అట్లాంటోడు, వీడు ఇట్లాంటోడు, వీడు ఇట్లా చేస్తే అట్లా అవుతుంది, అట్లా చేస్తే ఇట్లా అవుతుంది, అది బద్దలవుతుంది, ఇది బద్దలవుతుంది అని వీడి గురించి రాయాలి. నెక్స్ట్ వాడిని లెవెల్లో బిల్డప్లు ఇవ్వాలి. నెక్స్ట్ అదేంటి, దేశం సిగ్గుపడేలాగా దేశం సాల్వ్ చేయలేని ఒక పెద్ద ప్రాబ్లమ్ని సృష్టించాలి. దేశం పరువు తీయడానికే ఉంటారు ఈ డైరెక్టర్లు. దేశమే సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎవడు దాన్ని సాల్వ్ చేయలేడు, అందరు ఇట్లుంటారు. దీన్ని సాల్వ్ అవ్వాలంటే ఆడు రావాలి, ఆడెక్కడి నుంచో వస్తాడు, వీళ్ళందరూ వెళ్ళి బతిమలాడి తెస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మళ్ళీ రావడానికి. వాడు వచ్చి దీన్ని సాల్వ్ చేసి ఇష్టం ఉన్నట్టు తలలు నరికేసి మెడలు నరికేసి ఇటుకోసి ఎట్లా పడితే అట్లా బుల్లెట్ వర్షాలు వేసేసి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి చండాలమైన సినిమాల నుంచి బయటపడాలి తెలుగు ఇండస్ట్రీ. నిజంగా చెప్పాలంటే వీళ్ళని చూసి నేర్చుకోండి. ఆల్రెడీ చిన్న పిల్లలు ప్రూవ్ చేశారు. హనుమాన్ లాంటి సినిమాలు చూపించి, ఛాంపియన్ లాంటి సినిమాలు చూపించి, మిరాయి లాంటి సినిమాలు చూపించి, చూపించి, మన కోర్టు లాంటి సినిమాలు చూపించి చిన్న పిల్లలు నిరూపించారు. యూఫోరియా లాంటి సినిమాలు. జనాలకి ఏదన్నా చెప్పండి సినిమా ద్వారా. 3 గంటలు చూసేసరికి నీ బిల్డప్ దరిద్రం మాకెందుకు, ఆ సంతంతా అక్కర్లేదు కదా. అట్లా ఏదో ఒకటి నేర్పించండి అని వీళ్ళందరూ నిరూపించారు. బాలీవుడ్ వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. మన కేరళ కూడా ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది. సంథింగ్ ఏదో ఉంటుంది తప్ప వాళ్ళ సినిమాలు తీయరు, ప్రతి సినిమాలో ఏదో విషయం ఉంటుంది. అందుకని చెప్పేసి హీరోల చుట్టూ కథలు అల్లుకోవడం, వాళ్ళని అడిది పిడిది పీటేసి అట్టేసి ఏదేదో చేయడం మానేయండి. నీకు అంతగా వాడిని ఏదో చేయాలనుకుంటే సూపర్ హీరో చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ చేసినట్టు, మిన్నాల్ మురళి అని మన టొవినో థామస్ మలయాళం క్రిష్ లాగా నువ్వు సూపర్ హీరో చెయ్యి, థోర్ లాగా చెయ్యి, హల్కుని చెయ్యి, నీ ఇష్టం ఏమన్నా చేసుకో. స్పైడర్ మ్యాన్ని క్రియేట్ చేయి, హిట్ మ్యాన్ని క్రియేట్ చేయి, సూపర్ మ్యాన్ని క్రియేట్ చేయి, డూ వాట్ ఎవర్ యూ వాంట్. అలా కాకుండా వీడెవడు దారిన పోయే దానని తీసుకొచ్చి, అడ్డగాడిదని తీసుకొచ్చి వాడు ఇట్లా చూస్తే చాలు అది బద్దలు అవుద్ది, వాడు ఇట్లా అంటే చాలు ఇదేదో అయ్యిద్ది, ఈ వద్దు ఈ పెంట అంతా మనకి అవసరం లేదు. ఇంకా చాలు అంటే ఆ సీజన్ అయిపోయింది. ఆ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ బిఫోర్ కరోనా ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు అందరు కూడా కథ బాగుంటేనే, కంటెంట్ ఉంటేనే థియేటర్స్కి వస్తున్నారు, కంటెంట్ ఉంటేనే టీవీలోనూ చూస్తున్నారు. ఈడి బిల్డప్లు అవసరంలా. ఆ బిల్డప్లు అన్నీ ఇప్పుడు రీల్స్కి పరిమితం అయ్యాయి, నవ్వుకుంటున్నారు. ఇంకా అదే చేయకండి, నవ్వులపాలు అవ్వకండి. అది నేను చెప్పేది. అందుకే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో కథ కొంటే డబ్బులు వస్తాయి, అడ్డమైన వాళ్ళ డేట్లు కొంటే ఎవరికి డబ్బులు రావు. నెత్తి మీద తడిగుడ్డే 100% ఇది. సో ఇక దురంధర్ విషయానికి వస్తే 100%. ఇది 150 రూపాయలు టికెట్. ఇప్పుడు ఎంత? నిన్న 761, ఇవాళకి 900 900 అంతే. అవునా?
150 టికెట్కే నీకు 900 వచ్చాయి. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పని తీసుకుందాం. 1500 టికెట్, అవునా? 1500 టికెట్ పెడితే మనకి ఫస్ట్ వీక్కి 800 CRs వచ్చాయి. అవును. ఇక్కడ 150కే నీకు ఇంత వచ్చాయంటే 10 టైమ్స్ దురంధర్ సాధించినట్టేగా. అవును. సో డోంట్ కంపేర్ విత్ ఎనీథింగ్ అనమాట. ఇక దురంధర్ ఈజ్ మాస్టర్ పీస్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. దీని తర్వాత నెక్స్ట్ పుష్ప, ఆ తర్వాత మళ్ళీ పుష్ప 3 వస్తే అది వెళ్ళొద్ది. నెక్స్ట్ రాజమౌళి వారణాసి వస్తే అది ఎక్కడికి వెళ్ళొద్దో. ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ డివోషనల్ సినిమా రణబీర్ కపూర్ది వస్తుంది, మన రామాయణం. అది 4000 కోట్ల పెట్టుబడే. అది ఇక ప్రపంచం అంతా రిలీజ్ చేయాలి. ఇంకా అదెంత సాధిస్తుందో. ఇక నెక్స్ట్ అన్ని రికార్డ్స్ గురించే మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకున్న అన్ని సినిమాలో కథలు ఉన్నాయి. మళ్ళీ ఫౌజీ కానీ కథలు ఉన్నాయి. అట్లీ సినిమాలో కథ ఉంది, లోకేష్ కనకరాజ్ సినిమాలో కథ ఉంది, నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా డ్రాగన్లోను నీల్ కథ ఉంది. అన్నిట్లోనూ కథలు ఉన్నాయి. సో కథల గురించి ఎదురు చూడండి, హీరో సినిమాల గురించి ఎదురు చూడకండి. హీరో సినిమాల నుంచి మీరు ఎదురు చూసినా అనవసరంగా ఎదురు చూసి డిసప్పాయింట్ అవ్వడం తప్పితే ఏమీ ఉండదు. అట్లా ఇది ఉస్తాద్ భగత్ సింగ్కి ఇప్పుడు మీరు చెప్పిన దానికి యాప్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఏది ఇప్పుడు మీరు చెప్పిన హీరో కథలు అనే చెప్పిన ఏ సినిమా అయినా ఉస్తాద్ అనే కాదు, ఉస్తాద్ నాకు అది ఎట్లా అనిపించిందంటే ఫ్యాన్స్ కోసం సినిమా తీసుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆ హీరోని బాగా అభిమానించే వ్యక్తి, అది చెప్పి హరిశంకర్ గారు ఆ హీరోగా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తీశాడు. ఆ హీరోయిజాన్ని చూపిస్తే ఆ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఈ హీరో రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. ఈయన సిద్ధాంతాలన్నింటినీ కలిపి ఇంకో సినిమా తీశాడు, సనాతన ధర్మం అని, యాంటీ మన లవ్ జిహాద్, అవి అన్ని రకాల ఎలిమెంట్స్ పెట్టేసి ఇంకోటి తీశాడు. నెక్స్ట్ ఆయన ఇంకేమైనా చేస్తే అది తీసి ఇంకో సినిమా తీయొచ్చు. సో ఇదంటే ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్స్ ఫ్యాన్స్ అల్యూమినీ మీట్ లాగా. అన్ని థియేటర్స్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, ఫ్యాన్స్ అందరూ అక్కడికి వచ్చి కలుసుకుంటారు. అన్ని థియేటర్లోకి పవన్ కళ్యాణ్ రాలేరు కాబట్టి స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్. వీళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి, ఆయన మేనరిజాలు, యాక్సెసరీస్, గాజు, గ్లాసు, లేకపోతే టవలో, అవో ఇవో అన్నీ ఉంటాయి. సరిపోయిందిగా. ఇంకే అంటే మీ అభిప్రాయం ఏంటి అబౌట్ ఇప్పుడు దురంధర్ గురించి మీ అభిప్రాయం చాలా బాగా చెప్పారు. అండ్ ఉస్తాద్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అదే చెప్పాను కదా, రివ్యూ ఫ్యాన్స్ కోసం తీసుకున్న సినిమా, ఫ్యాన్స్ అల్లరించింది, ఇనఫ్ కదా. ఓకే. సో ఫైనల్గా దీన్ని క్లాష్గా చూడొచ్చు అంటారా, లేకపోతే దీంట్లో వన్ సైడ్ వార్ విన్నరా, లేకపోతే ఎవరు విన్నర్ ఏంటి అనేది కూడా జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. విన్నర్ ఏముందిలే కానీ సినిమా కంటెంట్తో పద్ధతిగా తీస్తే ఏ సినిమా అయినా విన్ అవుతుంది. ఓకే, అది ఎవడు ఆపలేడు దాన్ని, ఇంకా చెప్పాలి అంటే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ చూసారు కదా, ఇటువంటి అప్డేట్స్ మరిన్ని చూడాలనుకుంటే కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.